రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవి విహార్లో ప్రస్తుత శాసన మండలి సభ్యులు కూర రఘోత్తం రెడ్డి ఉపాధ్యాయ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయుల ఇంటికి వెళ్లి మరొకసారి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం దేవి వినాయక మండపంలో మీడియా సమావేశంలో శాసన మండలి సభ్యులు కూర రఘోత్తం రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజం, టీయూటీఎఫ్ రాష్ట్ర నాయకులు రాజేష్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ప్రధాన రాములు, టీయూటీఎఫ్ అధ్యక్షులు రాజయ్య, ఉపాధ్యక్షులు ప్రభాకర్, లెనిన్, వెంకట్, ఆనంద్, కృష్ణారెడ్డి, మారుతి పాల్గొన్నారు. ఆశీస్సులు ఉంటాయి. ప్లీజ్ నాకు అర్థం కాదు. ఒకరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కూడా నమస్కారం. ఈ నెల 27వ తేదీ నాడు జరగబోయే ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఉపాధ్యాయులకు సంబంధించి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు జరిగిన ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ వాతావరణం ఉంటుంది, ఆ అభ్యర్థులే రంగంలో ఉంటారు. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు అతి భారంతో కూడి ఉండటం, గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో సేవ చేయడానికి నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది అని డబ్బున్న ప్రతి ఒక్కడు ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలైతే షార్ట్ కట్ 20,000 ఓట్లు ఉంటాయి, 10,000 ఓట్లు, 5,000 కోట్లు, 10 కోట్లు ఇచ్చి కొంటే చాలు డైరెక్ట్గా ఎమ్మెల్సీ కావచ్చనే ఆలోచనతో, ఒక చెడ్డ ఆలోచనతో మా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ఒక కుట్ర పనుతూ ఇవాళ పోటీలో ఉన్నారు. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు ఏ వృత్తికి కల్పించినటువంటి అవకాశం ఎవరు కడతారు? మా హెడ్ మాస్టర్ కడతారా? ప్రిన్సిపాల్ కడతారా? గవర్నమెంట్ కట్టాల్సిన కరెంటు బిల్లు ఫ్రీ ఇవ్వకుండా ఇన్ని రోజులు తాత్సారం చేస్తే అప్పటి ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేసినాం. ఇప్పటి ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేస్తే ఇది ఏందన్నా గమ్మత్తి అనే విషయం, ప్రభుత్వ బడికి మేము కట్టకపోతే వాళ్ళం కడతాం, మేమే కడతాం అని చెప్పి ముఖ్యమంత్రిని ఒప్పించి ఈ నెల నుంచి 0 కరెంటు బిల్లు వచ్చినాయి. అన్నింటికి పెండింగ్ బిల్స్ ఉంటే కూడా ఏ పాఠశాల కానీ ఏ కళాశాల కానీ చెల్లించాల్సిన అవసరం లేదు అని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇట్లా అనేక సమస్యల మీద, అందులో పుట్టి పెరిగిన వాడిని, చదువుకున్న వాడిని, కళాశాలలో అధ్యాపకులకు సంబంధించి నాకు సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది కాబట్టి, ఆ విషయంలో ఒక స్పష్టత ఉంది కాబట్టి, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వ్యక్తిగా నాకు మాత్రమే మీ కష్టం సుఖం తెలుస్తుంది. కానీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి, ఒక కార్పొరేట్ వ్యాపారికి మన గురించి ఏమైనా సంబంధం ఉంటుందా? మన వ్యవస్థ మీద అవగాహన ఉంటుందా? మన సమస్యలను పరిష్కరిస్తాడా? దయచేసి ఆలోచించి మంచి మార్గంలో మన వ్యవస్థను బలోపేతం చేసుకుందాం. ప్రభుత్వ బడిని 10 కాలాల పాటు కాపాడుదాం. ప్రభుత్వ బడులలో, కళాశాలల్లో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకుందాం అని మీ ద్వారా తెలియజేస్తాం. రానున్న రోజుల్లో మనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం, కొంతలో కొంత మనం మాట్లాడితే స్పందించే ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా అన్ని సమస్యల పరిష్కారానికి ముందుంటారని తెలియజేస్తూ, మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఓటు హక్కు పవిత్రతను కాపాడదామని చెప్పి గురువుకున్నటువంటి విలువను మరింత పెంచాల్సిన బాధ్యత మనదే ఉందని చెప్పి తెలియజేస్తూ, నేనేదో గొప్ప వీరుణ్ణి, శూరుణ్ణి, నేను అన్ని సమస్యలు సాధిస్తానని చెప్తలేను. కానీ
నేను నాకున్న అనుభవం 36 సంవత్సరాల అనుభవం, సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ప్రభుత్వాల దగ్గర ప్రాతినిధ్యం చేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా, ముఖ్యమంత్రుల దగ్గర మంత్రులతో మాట్లాడిన అనుభవం ఉన్న వ్యక్తిగా, అధికారులకు అనేక రకాలుగా మన డిమాండ్ల గురించి ప్రస్తావించిన వ్యక్తిగా నాకున్న అనుభవాన్ని ఉపయోగించి నాకున్న అనుభవం సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులకు తెలియజేస్తాను. కాబట్టి మిత్రులారా, దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు చెప్పినా అంటే ఈసారి ఎన్నికలు ఒక ప్రత్యేకతను సంతరించుకునే ఎన్నికలు కాబట్టి ఈసారి మనం కనుక కొద్దిగా నిర్లక్ష్యంగా ఉంటే చేజారిపోయే అవకాశం ఉన్నది ఈ వ్యవస్థ. కాబట్టి నేను గొప్పడిగా చెప్పుకోవట్లేదు, కానీ తప్పకుండా అవకాశం ఇస్తే మీ సేవలో నిరంతరం ఉంటానని చెప్పి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని కూడా ఏ అంశంలో కూడా మీ మంచి కార్యక్రమాలు కానీ చెడు కార్యక్రమం కానీ ప్రతిరోజు దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి మీ మంచి చెడులో పాల్పంచుకునే వ్యక్తిగా నన్ను ఆదరించండి, అభిమానించండి. నా అభ్యర్థిత్వం కనుక మీకు నచ్చితే, ఉపాధ్యాయ శాసన మండలి అవకాశం కల్పించాలని అనిపిస్తే తప్పకుండా మీరు నా కూర రఘుత్తం రెడ్డి అనే నా పేరు ఎదురుగా 1వ నంబర్ మొదటి ప్రాయంతో ఓటు వేసి అభిమానించాల్సిందిగా, ఆదరించాల్సిందిగా ఉపాధ్యాయుల్ని, అధ్యాపకుల్ని అభ్యర్థిస్తూ, నా బ్యాలెట్ పేపర్లో నా నంబర్ సీరియల్ నంబర్ 6లో ఉంది. 6కి ఎదురుగా కూర రఘుత్తం రెడ్డి ఉంటుంది, దానికి ఎదురుగా 1వ నంబర్ వేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం. మైనార్టీ విద్యార్థులు చదివే నా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుని గురించి కానీ, నా పాఠశాలలో చదివే పేద పిల్లవాని గురించి కానీ, నా కళాశాలలో చదివే అధ్యాపకుల గురించి కానీ, కళాశాలలో విద్యార్థుల గురించి కానీ, వాళ్ళ స్థితిగతుల గురించి కానీ, వాళ్ళ కష్టాల గురించి కానీ కనీస అవగాహన లేని వాళ్ళు, మా గురించి ముక్కు తెలియని వాళ్ళు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, సిగ్గుపడతా ఉంటా, తలను గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది. వాడు వచ్చి ఇప్పుడు ఏమంటుందంటే సమస్యలన్నీ పరిష్కరిస్తా, బడే తెలియదు, బడిలో పిల్లలు తెలియదు, మా బడి చాలా సమస్యలు తెలియదు, మొత్తం పరిష్కరిస్తా అంటాడు. అది ఎట్లా సాధ్యమవుతుందా? ఒక్కసారి